షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. డిసెంబర్ 26వ తారీఖు ఇజ్రాయెల్ ఆర్మీ యమన్ దేశంలోని హౌతీల స్థావరాల మీద అతి భయంకరంగా దాడి చేయడం జరిగింది. యమన్ దేశం యొక్క రాజధాని పేరు సనా అనే పట్టణం. ఈ యొక్క సనా అనే పట్టణము హౌతీలు అనబడే తీవ్రవాదుల యొక్క స్వాధీనంలో ఉన్నది. ఈ తీవ్రవాదుల స్వాధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ మీద, అంతేకాదు వారి యొక్క మెయిన్ శిబిరాల మీద, వారి యొక్క బలాల మీద ఇజ్రాయెల్ ఆర్మీ అతి భయంకరంగా విరుచుకుపడడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ ఈ యొక్క హౌతీలను దాడి చేయడానికి గల కారణం ఏంటి, అంతేకాదు ఈ యొక్క దాడి గురించి మన తెలుగు మీడియా ఛానల్లో అయితేనేమి, యూట్యూబ్ ఛానల్లో అయితేనేమి ఈ దాడి గురించి వారు చెప్పే వార్తలు ఎంతవరకు నిజము అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. పండుగ సందర్భంగా ఇజ్రాయెల్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, అసలు ఏం పండుగ, ఏం గిఫ్ట్ అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. యమన్ దేశంలో యాక్చువల్ గా రెండు ప్రభుత్వాలు ఉంటాయి. ఒక ప్రభుత్వం సౌదీ అరేబియా అనే దేశం యొక్క సపోర్ట్ తోటి పరిపాలింపబడుతూ ఉంటది అన్నట్టు, అది స్థానిక ప్రభుత్వం. మరొక ప్రభుత్వం ఏంటి అని అంటే, ఆ యొక్క యమన్ దేశంలో కొంతమంది రెబల్స్ గా ఉంటూ ప్రభుత్వం మీద ఎదురు తిరిగి కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారినే హౌతీలు అంటారు. ఇది ఒక తీవ్రవాద సంస్థ. అయితే ఈ యొక్క హౌతీలకు సపోర్ట్ చేస్తుంది ఎవరు అని అంటే ఇరాన్ కావచ్చు, హౌతీలు కావచ్చు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రపంచ పటంలో నుండి ఇజ్రాయెల్ ని కంప్లీట్ గా తుడిచివేయడం. అందుకనే ఇరాన్ హౌతీలకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంది. ఫైనాన్షియల్ గా కావచ్చు, ఆయుధ సామాగ్రి విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇరాన్ హెల్ప్ చేస్తూ వస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి హమాస్ మరియు హెజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థలకు కూడా ఇరానే హెల్ప్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ చేసిన అటాక్ లో ఈ యొక్క హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు చాలా భయంకరంగా నాశనం అయిపోయినాయి. వారి యొక్క లీడర్షిప్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మీద అటాక్ ని కంటిన్యూ చేయాలి అని అంటే ఇరాన్ ఎంచుకున్న మార్గం ఎవరు అని అంటే హౌతీలు. అక్టోబర్ 7 తర్వాత యుద్ధంలో భాగంగా ఈ యొక్క హౌతీలు ఇజ్రాయెల్ మీద అడపాదడపా అటాక్ చేస్తూనే వస్తున్నారు. ఇరాన్ ఉసిగొలుపుతూ ఉండడంతో డిసెంబర్ 16వ తారీఖు నుండి కంటిన్యూగా ఇజ్రాయెల్ మీద హౌతీలు దాడి చేస్తూనే వస్తున్నారు. అది మామూలు దాడి కూడా కాదు, సూపర్ సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తున్నారు. కొన్నిసార్లు డ్రోన్స్ తో అటాక్ చేస్తూ ఉంటున్నారు. కంటిన్యూగా అటాక్ చేస్తుండడంతో ఈ యొక్క టెలవీవ్ ప్రాంతం అయితేనేమి, సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతం అయితేనేమి సైరన్స్ మోగుతా ఉంటున్నాయి కంటిన్యూస్ గా. చాలా మంది యూదులు ఆ యొక్క బంకర్స్ లోకి వెళ్లి దాక్కుంటా ఉంటున్నారు. కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉండడంతో బెంజమిన్ నెతన్యాహు గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది హౌతీలకు. వారు ఆ వార్నింగ్ కూడా పట్టించుకోకుండా కంటిన్యూగా అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. ఈ అటాక్ లోని భాగంగానే హౌతీలు వేసిన ఒక మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుండి తప్పించుకొని ఒక టెలవీవ్ లోని ఒక స్కూల్ మీద పడడం జరిగింది. నిజంగా దేవుడి మహాకృపను బట్టి ఆ టైంలో స్కూల్లో పిల్లలు ఎవ్వరూ లేదు అని అంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఈ హౌతీలు ఎంత ఘోరంగా ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తూ ఉంటున్నారు, ఎంత కంటిన్యూస్ గా మిసైల్స్ వేస్తూ ఉంటున్నారు, ఏ మీడియా ఛానల్ చూపించదు. ఈ హౌతీలు దాడి చేసినందుకు ఇజ్రాయెల్ రియాక్ట్ అయితే అది మాత్రము అన్ని మీడియా ఛానల్ చూపిస్తాయి. ఇజ్రాయెల్ మారణం, అంతమందిని చంపింది, ఇంతమందిని చంపింది అనుకుంటా. నిజంగా ఆ టైంలో ఆ స్కూల్లో పిల్లలు ఉంటే ఎంత భయంకరంగా ఉండేది పరిస్థితి. అంతేకాదు ఇజ్రాయెల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తూ ఉన్నది. హనుక్కా పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 8 days ఉంటుంది అన్నట్టు ఈ యొక్క ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎప్పుడైనా ఇజ్రాయెల్లో పండుగ వాతావరణం వచ్చింది అని అంటే ఆ పండుగకు ముందు ఈ యొక్క తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ని తప్పకుండా అటాక్ చేయడానికి టార్గెట్ చేస్తూ ఉంటాయి. అంతెందుకు, హమాస్ అక్టోబర్ 7 రోజు ఇజ్రాయెల్ ని అటాక్ చేసింది కదా, ఆ అక్టోబర్ 7 రోజు కూడా ఇజ్రాయెల్లో సింహతోరా అనే ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఈ యొక్క పండుగ వాతావరణంలో ఇజ్రాయెల్లో అల్లకల్లోలం సృష్టించాలి అనేసి ఈ యొక్క హౌతీలు కంటిన్యూస్ గా దాడి చేస్తూ ఉంటుంటే వీరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనేసి ఇజ్రాయేలీ ఆర్మీ ఈ హౌతీల స్థావరాల మీద భయంకరంగా దాడి చేయడం జరిగింది. ఈ యొక్క సనా పట్టణంలోని ఏ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో అయితే ఈ యొక్క తీవ్రవాదుల యొక్క స్థావరాలు ఉన్నాయో వాటి మీద అతి భయంకరంగా విరుచుపడడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క సనా అనే పట్టణంలో ఏ ఓడరేవునైతే ఈ యొక్క తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారో, వారు ఆపరేట్ చేస్తూ ఉన్నారో ఆ ఓడరేవును కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏ శిబిరాలు అయితే తీవ్రవాదులకు బలంగా ఉన్నాయో ఆ శిబిరాల మీద అతి భయంకరంగా దాడి చేయడం జరిగింది. ఈ యొక్క అటాక్ ద్వారా ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మీరు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా గానీ మేము గనక ఒక్కసారి ఫోకస్ చేసాము అని అంటే మా టార్గెట్ మిస్ అవ్వదు అని ఒక బలమైన వార్నింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఈ అటాక్ చేయడం జరిగింది. తీవ్రవాదుల స్వాధీనంలో ఉన్న యొక్క ఎయిర్పోర్ట్ ను ఈ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అదే ఎయిర్పోర్ట్ లో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రధానమైన అధికారులు ఉండడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే, అసలు యాక్చువల్ గా నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అని అంటే, నేను మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మన తెలుగు న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు బ్రేకింగ్ న్యూస్, ఇజ్రాయెల్ మారణ హోమం, 1400 మందికి పైగా గాయాలు, 100 మంది మరణం. అసలు ఆ న్యూస్ చూసి షాక్ అయిపోయాను నేను. అసలు ఎందుకు అని అంటే, ఎవరినైతే దాడి చేశారో వీరు
ఆ తీవ్రవాద సంస్థే బాబు ఒక 6 మరణించారు, ఒక 20 మంది గాయాలయ్యాయి అని వాళ్ళే ప్రకటిస్తే, మన మీడియా ఛానల్లోనేమో 1400 మందికి గాయాలు, వందల మంది మరణము, ఇజ్రాయెల్ అమాయకులను అతి భయంకరంగా చంపుతుంది. అది బ్రేకింగ్ న్యూస్. హౌతీలు అంత కంటిన్యూస్ గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు ఎవడు టెలికాస్ట్ చేయడు. ఈ తీవ్రవాదులు ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంటే వారి దేశాన్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు అటాక్ చేస్తే మాత్రం ఇజ్రాయెల్ అమాయకుల్ని చంపుతుంది అని బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నారు. సో దయచేసి గమనించండి, ఈ యొక్క ఇజ్రాయెల్ ను బ్లేమ్ చేసే క్రమంలో ఫాల్స్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. సరైన వార్తలు చాలా మందికి అందట్లేదు. అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పండుగ సమయాలలో ఇజ్రాయెల్ కు ప్రత్యేకమైన కాపుదలను దేవుడు అనుగ్రహించులాగున దయచేసి ఇజ్రాయెల్ క్షేమం నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, హాస్టేజెస్ ఇంకా విడిపింపబడలేదు, ఆ యొక్క బందీలు ఇంకా విడిపింపబడలేదు. వారు ఏ సొరంగాలలో ఉన్నారో, ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దయచేసి వారందరూ త్వరగా విడిపింపబడులాగున ఇజ్రాయెల్ క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, నిజంగా యెరూషలేములో ఒక బలమైన ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించులాగున ఈ దేశ క్షేమం కొరకు మనం అందరము ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను గురించి వాస్తవాలను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.